Hi, I love you. Welcome back to RS Academy. This is Ravi. M2 సంబంధించి యూనిట్ 1 లో A to Z బేసిక్స్ చెప్తున్నాను స్టూడెంట్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫస్ట్ యూనిట్ లో అన్ని బేసిక్స్ కవర్ చేస్తాను విత్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి ఎందుకు ఆ మెథడే వాడతాము అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ మెథడ్స్ వాడతారు. ఒక సమ్కి ఒక మెథడ్ అంటారు, ఇంకో సమ్కి ఇంకో మెథడ్ అంటారు. ఈ కన్ఫ్యూజన్ మీకు చాలా అర్థం కాదు. ఇప్పుడు అలాంటి కన్ఫ్యూజన్స్ పోగొడుతూ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ యూనిటే మీకు సింపుల్గా చేద్దామని ఈ వీడియో. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మా నుంచి మీకు వస్తాయి స్టూడెంట్స్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తాయి, రైట్? అండ్ మిగతా క్వశ్చన్స్ కావాలి, మిగతా సమ్స్ కావాలి, ఎక్స్ప్లెనేషన్స్ కావాలి, బేసిక్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, ఫస్ట్ యూనిట్లో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏమి లేదు, చాలా సింపుల్. మనకిచ్చిన ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఈ ఫామ్లో ఉన్నప్పుడు మీరు mకి డెరివేషన్ అప్లై చేయాలి, nకి డెరివేషన్ అప్లై చేయాలి, దట్టు పార్షియల్ డెరివేషన్స్ అప్లై చేయాలి. అంటే చూడండి, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ y అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ y మనం mకి అప్లై చేస్తున్నాం. అదే nకి డెరివేషన్ అలా అప్లై చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ ఆఫ్ x అప్లై చేస్తున్నాం. అప్పుడు m వాల్యూ n వాల్యూ రెండు ఏంటి, m వాల్యూ n వాల్యూ రెండు ఈక్వల్ ఉంటే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. ఓకే, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ అంటాము. ఎంకేమో విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై వేస్తావు, ఎన్కేమో విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ వేస్తాము. రెండు వాల్యూస్ ఈక్వల్ వస్తేనేమో అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. నాట్ ఈక్వల్ వచ్చింది అనుకుందాము, అప్పుడు చూడండి, ఇవి చూడండి, మనకి ఈ రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్ వచ్చినప్పుడేమో దాని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వేసి సమ్ సాల్వ్ చేస్తాము. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఆఫ్ హోమోజీనియస్, మళ్ళీ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఆఫ్ హోమోజీనియస్ అనే ఇంకో టైపు, రైట్? సో హోమోజీనియస్ కాకపోతే ఇంకొక టైపు, ఇలా ఉంటాయి స్టూడెంట్స్. ప్రతిదీ సింపుల్ అండ్ చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, అయితే మనకి ఈ చాప్టర్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి చూద్దాం. సో అవే ఈ ఫార్ములాస్. ఓకే, సో ఏంటి అంటే చూడండి, డి అంటే డెరివేషన్ ఆఫ్ ఎక్స్ వై, అప్పుడు ఏమొస్తుందంటే చూడండి, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్గా మనం వేసుకోవాలి. ఏంటి? సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫౌండ్ బై ఏ ఇన్స్పెక్షన్ అంటే మనకి ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ఫార్మాట్ ఇది, అంటే ఫార్ములా ఇది అనుకోండి. ఓకే, ఏంటి ఫార్ములా అనుకోండి ఇది, రైట్? సపోజ్ మేము డెరివేషన్స్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి, రైట్? డెరివేషన్ ఫార్ములాస్ ఎలా ఉన్నాయి, అలానే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ అనేది మనం ఆ ఫార్ములా రాసుకోవాలి. ఓకే, డెరివేషన్ ఆఫ్ వై బై ఎక్స్ ఉంది అనుకుందాము. ఏంటి, వై బై ఎక్స్ అంటే యూ బై వి ఫార్ములా అనుకోండి. అప్పుడు ఎలా రాసుకోవాలి, వై బై ఎక్స్ ఉంటే కింద ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ కింద ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ వేసుకోవాలి. అయితే మనము ఇక్కడ ఏమైతే వేసుకున్నామో స్క్వేర్ ఫాము దానికి ఇక్కడ అప్లై చేయకూడదు. చూడండి, ఎక్స్ ఇంటూ డివై మైనస్, నెక్స్ట్ ఎక్స్ పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు వై పక్కన పెట్టాలి, వై పక్కన పెట్టేసి ఎక్స్కి అప్లై చేసుకోవాలి, డిఎక్స్. ఏంటి, డెరివేషన్ ఆఫ్ వై బై ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. ఓకే, పైనేమో ఎక్స్ ఇంటూ డివై మైనస్ వై ఇంటూ డిఎక్స్, ఎందుకంటే డివిజన్ ఫామ్కి మనకి మైనసే వస్తుంది. ఒకవేళ వై కింద ఉండి ఎక్స్ పైన ఉంది అనుకోము, ఆ ఫార్మాట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, కింద వై వచ్చింది పైకి ఎక్స్ వెళ్ళింది, అప్పుడు ఏం చేస్తారు, కింద ఏముంటే అది స్క్వేర్ వేసుకోవాలి. కింద ఏదైతే స్క్వేర్ వేసుకుంటామో దానికి ఫస్ట్ మనం అప్లై చేయకూడదు. ఇందాక చెప్పాం కదా, వైకి అప్లై చేయలేదు, ఎక్స్కి అప్లై చేసాము మైనస్, నెక్స్ట్ ఎక్స్కి అప్లై చేయకూడదు, వైకి అప్లై చేయాలి. అలా వస్తుంది ఈ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ లాగ్ వై బై ఎక్స్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, ఈ రెండు ఫ్యాక్టర్స్ మల్టిపుల్ చేసుకోవాలి, ఎక్స్ వై. ఓకే, ఈ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిపుల్ చేసుకోవాలి. కింద ఎక్స్ వై, కింద ఏమైతే ఉందో అంటే ఏమైతే కింద ఉందో అది పక్కన పెట్టేయాలి, ఖచ్చితంగా పక్కన పెట్టేసి మిగతా దానికి మనం అప్లై చేసుకోవాలి. ఇక చూడండి, కింద ఏముంది, వై ఉంది కదా, అది పక్కన పెట్టేసి మనం ఎక్స్కి అప్లై చేసాం డెరివేషన్. ఇక్కడ కూడా అంతే, కింద ఏముంది, ఎక్స్ ఉందా, ఎక్స్ పక్కన పెట్టేసేయండి, వైకి అప్లై చేయండి డెరివేషన్, డివై మైనస్ వై డిఎక్స్. ఓకే, ఈ ఫార్మాట్లో మనం రాసుకోవాలి. ఓకే, సో ఇవి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని మనం. ఓకే, రైట్.
నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ లాగ్, ఇప్పుడు ఎక్స్ పైకి వెళ్ళి వై కిందకి వెళ్ళి వై కిందకి వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది లాగ్ ఎక్స్ వై. అప్పుడు ఎలా వేసుకోవాలి, ఈ రెండు ఫ్యాక్టర్స్ కింద మల్టిపుల్ చేసుకోవాలి. చూడండి ఎక్స్ ఇంటూ వై మల్టిపుల్ అయింది, కింద ఏమైతే ఉందో దానికి డెరివేషన్ అప్లై చేయకూడదు, పక్కన పెట్టేసుకోండి. పైన ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి డెరివేషన్ అప్లై చేసుకోవాలి మైనస్, ఇప్పుడు మనం ఎక్స్ పక్కన పెట్టేసుకోవాలి, వైకి అప్లై చేసుకోవాలి. అది అదే డెరివేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై ఉంది అనుకుందాం, అప్పుడు ఎక్స్కి స్క్వేర్ వేసుకోవాలి ప్లస్ వై స్క్వేర్ వేసుకోవాలి. కింద ఏమైతే ఉందో దానికి డెరివేషన్ అప్లై చేసుకోకూడదు, అప్లై చేసుకోలేదు. రెస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి దానికి అప్లై చేసుకోండి మైనస్, ఇప్పుడు ఎక్స్ పక్కన పెట్టేసి వైకి అప్లై చేసుకోవాలి. రైట్. సో చూడండి ఇప్పుడు ఈ వై పైకి వెళ్ళింది ఎక్స్ కిందకి వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, కింద ఏమైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి స్క్వేర్ వేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేసుకోండి. కింద ఏమైతే ఉందో దానికి ఫస్ట్ డెరివేషన్ అప్లై చేయకూడదు, అది కాకుండా మిగతానికి అప్లై చేసుకోవాలి. అంటే డివై మైనస్ వై ఇంటూ డిఎక్స్, అలా వచ్చింది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ బేస్ వేసుకుందాం. ఓకే, డెరివేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇలా ఉంటే ఎలా అప్లై అవుతుంది, చాలా సింపుల్. కింద వై ఉంది కాబట్టి వై స్క్వేర్ వేసుకోండి, అండ్ కింద వై స్క్వేర్ వేస్తాం కాబట్టి ఈ వైకి డెరివేషన్ అప్లై అవ్వదు, వై అలా వేసుకోండి. రైట్. ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ పైన ఉంటే మాత్రంకి బోత్ సైడ్స్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ యాస్ వేసుకోవాలి, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ యాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ డిఎక్స్ ఇక్కడ డివై వేసుకోవాలి. అదే ఇక్కడ డిఎక్స్ కాకుండా ఈ టు ద పవర్ ఆఫ్ వై ఉంది అనుకుందాం, ఏంటి ఇక్కడ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కాకుండా ఈ టు ద పవర్ ఆఫ్ వై ఉంది అనుకుందాము, ఇక్కడ వై కాకుండా ఎక్స్ ఉంది అనుకుందాము, అప్పుడు ఇలా వేసుకోవాలి. క్వైట్ ఆపోజిట్ వేసుకోండి, ఇక్కడ వై ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వై ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ 5, డిఎక్స్ బదులు డివై. రైట్. ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ బదులు ఈ టు ద పవర్ ఆఫ్ 5 అండ్ డివై బదులు డిఎక్స్ వేసుకోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ వై ఇంటూ డివై మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ వై డిఎక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డి ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై. ఇలా ఉన్నప్పుడు కింద ఏమైతే ఉందో యాసిస్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వేసుకున్నాము, అండ్ ఫస్ట్ మనం ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయకుండా వైకి అప్లై చేస్తున్నాం, ఎక్స్ ఇంటూ డివై మైనస్ వై ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఓకే, సో ఓన్లీ డి మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ వై ఉందనుకున్నాం, అప్పుడు కింద ఏమైతే ఉన్నాయో వాటి స్క్వేర్ ఫామ్స్ వేసుకోండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వేసుకోవాలి. రైట్. ఫస్ట్ మనం డివైకి అప్లై చేస్తున్నాము, ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్ వేసుకుంటున్నాము. ఎలాగంటే మనం ఇక్కడ ఎలాగైతే ఎక్స్ ఇంటూ వై ఫామ్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ వై ఫామ్ ఉంది కదా, అదే ఫామ్కి అప్లై చేస్తున్నాం. ఎక్స్ ఇంటూ వై ఏముంది, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ వేసుకున్నాము. రైట్. నెక్స్ట్ ఇదేమో ఆఫ్, సో లాగ్ ఇలా ఉంది, ఇది ఆఫ్ లాగ్ ఈ టైప్లో ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, 1 బై ఎక్స్ ఫామ్ ఉంది కదా, అలానే 1 బై ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది, ఇది ఎక్స్ అనుకున్నాం, 1 బై ఎక్స్ అంటే ఇది ఇక్కడ ఏమైతే ఉందో యాస్ వేసుకోండి. వేసుకుని మల్టిప్లికేషన్ ఫామ్ మనకి ఏముంది అదే వేసుకోండి, ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ఫార్మ్స్. సో ఇవి స్టూడెంట్స్ మీకు ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేవి మనకి ఈ ఫార్మాట్లో వస్తాయి స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. అయితే మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోనికి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్స్ ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఫార్మాట్ ఉంది. ఇప్పుడు చూడండి ఎం ఎక్స్ వై ఆఫ్ డిఎక్స్ ప్లస్ ఎన్ ఎక్స్ వై ఆఫ్ డివై ఈజ్ ఈక్వల్స్ 0. ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు అంటే ఇక్కడ చూడండి ఇలాంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి మీకు, ఇలాంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 2xy స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్స్ 0 ఇలా ఉంది. అంటే డిఎక్స్ ఇదిగోండి, డివై ఇదిగోండి. ఓకే, ఎంఎక్స్వై ఏమో ఈ బ్రాకెట్లోని, ఎన్ఎక్స్వై ఏమో ఈ బ్రాకెట్లో ఉంది. ఇది హోమోజీనియస్ అంటాము. హోమోజీనియస్ ఎప్పుడు అంటాము, చాలామందికి డౌట్ ఉంటుంది, హోమోజీనియస్ ఈక్వేషన్ ఎప్పుడు అంటాము అంటే గమనించండి, ఎక్స్కి స్క్వేర్ ఉంది, వైకి పవర్ ఏముంది 1 అన్నట్టు. సో ఇక్కడ ఎంత అవుతున్నట్టు 2 + 1 3. రైట్. ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ ఏముంది, ఇక్కడ 1 ఉంది, సో 1 ఇక్కడ వైకి ఎంత ఉంది 2 ఉంది, 2 + 1 ఎంత 3 ఉంది. సో ఇక్కడ పవర్ 3 ఇక్కడ పవర్ 3 వస్తుంది అనుకుందాం. ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ ఏముంది 3 ఉంది, సో ఇక్కడ 3 ఇక్కడ 3 సాటిస్ఫై అయింది. సో 2 ఇక్కడ వై పవర్ ఏముంది 1 ఉంది, 2 + 1 ఎంత 3 ఉంది. అంటే ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3, దీని పవర్స్ సేమ్ కనిపిస్తున్నాయి మనకి.
సో సేమ్ డిగ్రీలో ఉన్నాయి కాబట్టి మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాము. అంటే డిగ్రీస్ సేమ్గా ఉంది, ఈ ఫార్మాట్లో ఉంది అన్నప్పుడు మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంటి 1/mx + ny. ఒకవేళ హోమోజీనియస్ ఈక్వేషన్ బట్ ఇలా ఉంది చూడండి, గమనించండి, ఇలా ఉంది రైట్. ఈ ఫార్మేట్ చూడండి fxy, ఇక్కడ మనకి బయట y కనిపిస్తుంది, మనకి y, ఇక్కడేమో x కనిపిస్తుంది అండ్ dy = 0. అంటే మనకి చూడండి ఈ dx సేమ్గా ఉంది రైట్, ఈ dy మనకి సేమ్గా ఉంది చూడండి, ఈ dx సేమ్గా ఉంది. fxy అంటే ఏంటి mxy అనుకుందాం రైట్, f2xy అంటే ఏంటి nxy అనుకుందాం. అయితే ఇప్పుడు ఏం మిగిలిపోయిన ఎక్స్ట్రాగా అంటే y, ఈ x ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చినాయి. ఇలా వస్తే రైట్, ఇలా వస్తే ఇదేంటిది mx + ny ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇదేంటిది mx - ny ఈజ్ నాట్ ఈక్వల్ 0 వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంటి 1/mx - ny ఏంటి mx - ny, ఇదేమో +ny, ఇది -ny. ఈక్వేషన్స్ మనం ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చెప్పాను, పవర్స్ మనకి యాడ్ చేసుకుంటే సేమ్గా వచ్చింది కదా, అది హోమోజీనియస్ ఈక్వేషన్ అన్నాం కదా, అప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వేసుకోండి. ఇక్కడ చూడండి గమనించండి, ఇది ఒక ఎగ్జాంపుల్ ఈక్వేషన్, మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావచ్చు. చూడండి ఇక్కడ dx ఉందా, ఇదిగో ఇక్కడ dx, ఈ dx క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాం, సేమ్ ఉంది అనుకున్నాం. ఈ dy క్యాన్సిల్ అయిపోయింది, సేమ్గా ఉన్నాయి అనుకున్నాం. లోపల ఏమైతే ఫార్మాట్ ఉందో ఈ ఫార్మాట్ ఆ ఫార్మాట్ సేమ్, ఈ ఫార్మాట్ ఆ ఫార్మాట్ సేమ్. చూద్దాం ఒకసారి. పవర్స్ ఏమున్నాయి ఇక్కడ 2 ఉంది, y పవర్ ఎంత ఉంది 2 ఉంది అంటే 4. ఇక్కడ చూడండి ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది, యాడ్ చేస్తే 4 అవుతుంది. అంటే సేమ్ ఉన్నాయి, ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఇక్కడ y చూడండి, y ఉంది ఎక్స్ట్రాగా. ఇక్కడ చూడండి x, చూడండి x, ఆ x వైలు ఎక్స్ట్రా దీనికి ఉన్నాయా, లేవు కదా. అలా ఉంటే మాత్రం మీరు ఈ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వాడాలి, 1/mx - ny వాడాలి. మీకు నేను బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ఈక్వేషన్ని ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడేమో మనం ఈ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వాడతాము, ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడేమో ఇలాంటి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వాడాలి. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. కావాలంటే ఒక్కసారి 5 మినిట్స్ అలా వెనక్కి వెళ్ళి చూడండి, కావాలంటే ఇంకో లైట్ వస్తుంది ఇంక మీకు. ఓకేనా, అయితే నెక్స్ట్ గమనించండి, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతాయి. ఓకే, ఎలాగుంటాయంటే ఇప్పుడు ఈక్వేషన్స్ ఇలా రావు, ఈ ఫార్మాట్లోకి రావు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనము దేంతో డివిజన్ చేయాలి. చూడండి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఆఫ్ m dx + n dy = 2 అంటే మనకి ఇట్లా రావాలి అంటే మనము mతోనో nతోనో డివిజన్ చేయాలి, mతోనో nతోనో మనం డివిజన్ చేయాలి. అలా వచ్చేదాన్ని మనం ఏం చేసుకోవాలంటే చూడండి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎలా చేయాలంట e⁻∫ f(x) dx. ఎప్పుడైతే మనము ఇలాగ nతో డివిజన్ చేస్తే మనకి x వాల్యూ వచ్చింది అనుకున్నాము, x వాల్యూ వస్తే మనము e⁻∫ f(x) dx వేసుకోవాలి. అలా మనం ఎంతో డివిజన్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ అయితే వస్తుంది, ఆ వాల్యూని మనం ఇక్కడ వేసుకోవాలి. e⁻∫ f(x) ఆ వాల్యూ వేసుకుంటాము. అప్పుడు మనకి y వాల్యూ వచ్చింది అనుకుందాం, చూడండి y వాల్యూ వచ్చింది అనుకుందాం, అప్పుడు e⁻∫ g(y) dx వేసుకుంటాము. ఓకే, సో ఎంతోనో డివిజన్ చేసుకుంటే కానీ రావు, అలా డివిజన్ చేసుకుంటే వస్తేనేమో e⁻∫ f(x) dx. సో e⁻∫ gy dx వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు లీనియర్కి చూడండి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ బెర్నౌలీ ఈక్వేషన్ కోసం. ఓకే, డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు మనం ఆ కన్ఫ్యూషన్ చాలామందికి ఉంటుంది. ఈ దీనికిని దీనికి చాలామందికి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. చాలా సింపుల్గా చెప్తానండి. సో dy/dx ప్లస్ py = q ఉంది ఇక్కడ. ఓకే, q ఉంటేనే ఓన్లీ q, ఇక్కడ qే మెయిన్,
ఓన్లీ క్యూ ఉంటేనేమో లీనియర్. ఇక్కడ క్యూ పక్కన ఏదైనా ఎక్స్ట్రా ఉందనుకుందాం. చూడండి, క్యూ పక్కన y to the power of n ఉంది, అంతే. ఈ డిఫరెన్సెస్ చూడండి. మీకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాం, కంగాపడకండి. చూడండి, ఇదే dy/dx + py = q y to the power of n ఉంది. ఇక్కడ మాత్రంకి ఓన్లీ క్యూ ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఈ సమ్ని బెల్లోని సమ్ చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ y to the power of n ఉంది కదా, దీన్ని ఈ మొత్తం డివిజన్ చేయాలి. అంటే దీన్ని ఇక్కడ తీసుకురండి, బై y to the power of n అండ్ బై y to the power of n చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉండదు, అప్పుడు ఇలా తెచ్చుకోవాలి, బై ఫామ్ తెచ్చేసుకోవాలి. అది వచ్చుకుని దాంతో డివిజన్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రాగా ఉంటుందో దాంతో డివిజన్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇలా కూడా రాసుకోవచ్చు. y to the power of -n dy/dx plus py 1 - n = q. ఓన్లీ q ఉంది. ఈ yn అవతల కలిపోయింది, డివిజన్ ఫామ్ అయింది. దీనికేమో -n అంటే మైనస్ తీసేస్తే డివిజన్ ఫామ్. ఇక్కడేమో 1 - n వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆల్రెడీ ఇక్కడ y1 ఉంది కదా, ఆల్రెడీ ఇది కిందకి వెళ్ళింది కదా, అందుకోసం -n ఇంకోటి రెండు ఉన్నట్టు, y to the power of 1 ఉన్నట్టు అండ్ y to the power of n కూడా ఇక్కడ ఉన్నట్టు, రెండు ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, ఈక్వేషన్స్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, dy/dx సేమ్ ఉంది, ప్లస్ సేమ్ ఉంది, p ఉందా? p అంటే ఏంటి అక్కడ మనకి గమనించండి. ఇక్కడ p అంటే ఏంటి, tan x. y అంటే ఇదిగోండి y. ఓకే, సో q అంటే ఏంటి, q అంటే sin x. అర్థమైంది అనుకుంటాం, q అంటే sin x. ఓకే, అక్కడ ఎక్స్ట్రాగా y ఉంది అనుకున్నాం, అది బెర్నౌలీ ఫామ్. చూద్దాం ఒకసారి. చూడండి, ఈ dy/dx ఇది మర్చిపోండి, ఇది మీకు అర్థం కావడం కోసం వేసాను, ఇది అవసరం లేదు. ఇది జస్ట్ ఎక్స్ట్రా కొంచెం డెప్త్కి వెళ్తే ఇది వచ్చింది మనకి, ఇది అవసరం లేదు. ఇక చూడండి, ఇప్పుడు dy/dx ఇదిగోండి, dy/dx వచ్చింది. ఓకే రైట్. అండ్ ఇక్కడ ఏముంది, p ఫామ్ ఉంది. సో p అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ 1 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. y ఉందా, y ఇదిగోండి. ఇప్పుడు ఈ క్యూ ఉంది కదా, ఈ క్యూ వచ్చేసి ఈ x3. y to the power of n అంటే ఏంటి, ఈ y to the power of 6. ఇది యువతలకి వెళ్ళింది అనుకుందాం, ఏంటి ఇది యువతలకి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, dy/dx రైట్, dy/dx y - 6 plus y - 5 x3 రైట్. ఇది ఈ y to the power of 6 అవతలకి వెళ్తే ఏమైపోయింది, -6 అయింది. ఈ y to the power of అవతలకి వెళ్తే ఇక ఆల్రెడీ y ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ y ఉంది కాబట్టి రైట్, ఇది 1, ఇది అవతలకి వెళ్తే 6 -6 1 - 6 ఎంత, 5 అలా వచ్చింది, ఈ ఈక్వేషన్లో వచ్చింది. నేను సాల్వ్ చేసుకోవాలి. ఓకే రైట్, మీకు అర్థం అనుకుంటాను. బెర్నౌలీకి అండ్ లీనియర్కి కేవలం ఇక్కడ y to the power of n డిఫరెన్స్. ఇది ఉంటేనేమో బెర్నౌలీ అయిపోయింది, ఇది లేకపోతేనేమో లీనియర్ అయిపోయింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. నెక్స్ట్ రైట్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ఒక అడుగుతాడు మీకు. అండ్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే కోసం ఒకటి ఉంటుంది. అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏంటి, మీకు ఏమీ లేదు. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనగానే మీకు ఒక ఎలిప్సో లేకపోతే ఏదో ఇస్తాడు రైట్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనగానే ఇచ్చిన ఈక్వేషన్కి డెరివేషన్ అప్లై చేయాలి రైట్. అప్లై చేసిన తర్వాత అక్కడ మనకి కాన్స్టెంట్ ఉంటుంది. కాన్స్టెంట్ అంటే ఏ కానీ రైట్, అలా ఏదో కాన్స్టెంట్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ మనం రీప్లేస్ చేయాలి. అంటే జనరల్గా కాన్స్టెంట్ అంటే సి అంటున్నాం ఓవరాల్గా. ఈ కాన్స్టెంట్ని ఎలా రీప్లేస్ చేయాలంటే dy/dxతో రీప్లేస్ చేయాలి. ఓకే, అంటే మీరు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్కి డెరివేషన్ అప్లై చేస్తే మనకి dy/dx = c వాల్యూ ఒకటి వస్తుంది.
సి ప్లేస్లో డెరివేషన్ వాల్యూ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫర్దర్గా మనకి ఎక్కడైతే dy/dx ఉందో అక్కడ మైనస్ dx/dy వేసుకోవాలి. ఏంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ సమ్స్ ఏం చేయాలి? ఫస్ట్ డెరివేషన్ అప్లై చేయాలి. దాని తర్వాత కాన్స్టెంట్ని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? dy/dxతో రీప్లేస్ చేయాలి. దాని తర్వాత dy/dxని మైనస్ dx/dyతో రీప్లేస్ చేయాలి. సమ్ సాల్వ్ అవుతుంది. అది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే దాని రేట్ అంటే ఏంటి? ఫాస్ట్గా పాడైపోతుందా, స్లోగా పాడైపోతుందా? ఏంటి? ఫాస్ట్గా పాడైపోతుందా, స్లోగా పాడైపోతుందా? ఆ స్పీడ్ ఎక్కువ ఉండడం తక్కువ ఉండడమే మనం రేట్ అంటాం. ఓకే, రేట్ ఆఫ్ డిసింటిగ్రేటింగ్ ఆఫ్ రేడియో సబ్స్టాన్సెస్. సో ఫాస్ట్గా అవుతుందా, ఎంత స్లో అవుతుంది, దాని టైం ప్రపోర్షన్ తీసుకుంటున్నాము. ఏంటి? దాని టైం ప్రపోర్షన్ తీసుకుంటున్నాం. ఈజ్ ప్రపోర్షన్ టు ఎన్ రేడియో సబ్స్టాన్సెస్ అట్ ఎ టైం. అంటే 1 అవర్కి 10 సబ్స్టాన్సెస్ పాడైపోతున్నాయా, 1 అవర్కి 100 సబ్స్టాన్సెస్ పాడైపోతున్నాయా, అదే 1 అవర్కి 1000 సబ్స్టాన్సెస్ పాడైపోతున్నాయా అనేది మనకి ఈ యొక్క సమ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో dn/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది n. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం మైనస్ k పెట్టుకోవచ్చు. ఈ మైనస్ అనేది డిసింటిగ్రేషన్. ఓకే, సో ఆ రేట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా, అదే లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. లాస్ట్ చూసుకుందాము, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ వ్యారీస్ అట్ ఎ రేట్ proportion to the differences in temperature between surrounding media and the body. d(θ/dt is equals to minus k. The temperature of body ఇదేమో సరౌండింగ్ దీన్ని మనం డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. సో ఇది మీకు అర్థం కావాలి అంటే మనము ఏదైనా బాడీ సపోజ్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకుందాం. సపోజ్ తీసుకెళ్ళి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టాము, ఐస్ క్రీమ్ కోసం పెట్టామనుకుందాం. ఆ గ్లాస్లో ఉన్న మిల్క్ అనేది ఐస్ క్రీమ్ అవ్వాలి అనుకుందాం. ఇప్పుడు ఆ గ్లాస్లో ఉన్న మిల్కే మనం బాడీ అందాం. ఓకే, అది 1 అవర్ పెడితే ఐస్ అవుతుంది, అది టెంపరేచర్. అయితే ఆ గ్లాస్ అనే మిల్క్ దేని డిపెండ్ అవుతుంది? చుట్టూ సరౌండింగ్ మీద డిపెండ్ అవుతుంది. రైట్, అంటే ఫ్రిడ్జ్లో ఉన్న సరౌండింగ్ బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైంతో పాటు కూడా డిపెండ్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్లో 5 మినిట్స్ పెడితే ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఐస్ అయిపోతుందా? ఐస్ అవ్వదు కదా, అంటే ఐస్ క్రీమ్ అవ్వదు కదా. మినిమం ఒక 1 అవర్ 30 మినిట్స్ పెట్టాలి. అంటే చుట్టూ సరౌండింగ్ మీద డిపెండ్ అవుతుంది అండ్ ఎంత టైం పెడుతున్నామో డిపెండ్ అవుతుంది. ఈ చుట్టూ సరౌండింగ్ బట్టి, టైం బట్టి బాడీలో చేంజ్ వస్తుంది. బాడీ అంటే ఏంటి? గ్లాస్ ఆఫ్ మిల్క్లో చేంజ్ వస్తుంది. ఓకే, చుట్టూ సరౌండింగ్లో మనకి కూలింగ్ ఉన్న ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు 5 మినిట్స్ పెడితే అది ఐస్ క్రీమ్ అయిపోదు. చుట్టూ సరౌండింగ్ కూలింగ్ ఉండాలి, మినిమం టైమింగ్ 1 అవర్ పెట్టాలి. పెడితే ఆ బాడీ అనేది కూల్ అయ్యి మన ఐస్ క్రీమ్ అవుతుంది. అంటే చేంజ్ ఆఫ్ బాడీ దేమి డిపెండ్ అవుతుంది? చుట్టూ సరౌండింగ్ మీద డిపెండ్ అవుతుంది అండ్ టైం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి చూడండి, చేంజ్ ఇన్ బాడీ డిపెండ్స్ అపాన్ ద చేంజ్ ఇన్ టైం అండ్ సరౌండింగ్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి ఫార్ములా. dθ/dt ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ k ఇంటూ బాడీ మైనస్ సరౌండింగ్ డిఫరెన్సెస్ చూసుకుంటే మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మనం సమస్య చేయగలుగుతాం స్టూడెంట్స్. ఇది సో A to Z స్టార్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని బేసిక్స్ మీకు షార్ట్ అండ్ స్వీట్ కవర్ చేసాను స్టూడెంట్స్. మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.